హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సహకార బ్యాంక్ నుంచి అయితే మనకు జిల్లాలలోనే అన్ని జిల్లాల వారికి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఇక్కడ మన వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు హైదరాబాద్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందరి క్యాస్ట్ వారికి అయితే అందరికైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 32 పోస్టులు అయితే ఉన్నాయి హైదరాబాద్లో. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఖమ్మంలో వేకెన్సీస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకు ఖమ్మంలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా మనకు 99 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయండి ఇందులో కూడా మనకు. అండ్ ఈ వీడియో చూసిన వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయినైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి అండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి అయితే మీరు అన్ని లొకేషన్లో కూడా మీరు అయితే ఈ యొక్క చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఆన్లైన్లో అప్లికేషన్ డేట్ వచ్చేసి 18/10/2025 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అలాగే ఇక్కడ మనకు 6/11/2025 మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్లోజ్ కాబోతుందండి. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిసెంబర్లో అయితే కండక్ట్ చేస్తారని అయితే వీరైతే చెప్తున్నారు. ఇక్కడ మీరు కరీంనగర్లో వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 43 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అన్ని జిల్లాల వారికి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా అందరి క్యాస్ట్ల వారికి కూడా ఇక్కడ మనకు వేకెన్సీ అయితే ఉన్నాయనేది మనకి అయితే తెలుస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు శాలరీస్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 24,050 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ అలవెన్సెస్ కూడా ఇంకా చాలా అయితే ఉంటాయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనము మరి ఇది ఎవరు క్వాలిఫై ఎవరు నాట్ క్వాలిఫై అనే గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు ఏజ్ గురించి ఇక్కడ చూసుకుందాం. ముందు 18 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాల వరకు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ వారికి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వారికి 15 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 3 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఎనీ డిగ్రీ చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు, ఏ యూనివర్సిటీతో అయినా. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు పిఏసిఎస్ అనేది ఒకటి మనకి ఇందులో కరీంనగర్లో డిసిసిబి అనేది ఉంది. ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ప్లస్ జేడిసి అయితే చేసి డిగ్రీ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా మనకు 45 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ 5 ఇయర్స్ వరకు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. మీరు ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వారికి కూడా 15 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ రిఫండబుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఉంటుంది. జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ వారికి వచ్చేసి 1000 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ గురించి కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ అనేది చేస్తారు. ఇది వచ్చేసి మనకు 120 మినిట్స్ అయితే ఉంటుంది దీనికి 30. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 160 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ రీజనింగ్ అబిలిటీ దీనికి వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉంటాయండి. అండ్ అలాగే న్యూమరికల్ అబిలిటీస్ దీని కూడా 40 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకు 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి దీనికి. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనము ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు పేమెంట్ మెథడ్ ఉంటుంది. దాని తర్వాత మనకు మన సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటాయో అవి మనం దీనిలో స్కాన్ చేసి దీనికైతే అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా మనకు 18/10/2025 నుంచి 6/11/2025 వరకు మనకు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎంత స్కానింగ్ మన డాక్యుమెంట్స్ ఎంత స్కాన్ చేసుకోవాలి ఏందనేది ఇక్కడ మనకు టోటల్గా అయితే ఇక్కడ మనకు చెప్పైతే ఇక్కడ టైప్ చేసి అయితే ఉంది. దీని ద్వారా అయితే మనము టోటల్గా మనం ఫాలో అప్ అయితే మనము అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనము అప్లికేషన్ కూడా మనకు రిజిస్ట్రేషన్ కూడా దీనికి ఏమేమి కావాలి అనేది కూడా ఇక్కడ టోటల్గా ఎలా చేసుకోవాలనేది ఇక్కడ టోటల్గా అయితే మనకు పాయింట్స్ వైజ్గా అయితే ఉన్నాయి. దీన్ని అయితే మీరు ఫాలో అప్ కావండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు పేమెంట్ ఫీజు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్
ఆ నెట్ బ్యాంకింగ్ మీకు ఏ విధంగా మీరు చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో అయితే అన్ని జిల్లాల వారికి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఒకసారి కింద కామెంట్ చేసినా కూడా మీకు అందరికీ రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.